యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం చూద్దామండి. ఈ వ్యాసకర్త పెద్దలు, యువకులు, విద్యావంతులు అరుణ్ కుమార్ గారు. ఇట్లాంటి వాళ్ళు రావాలండి యువతరం. ఇట్లాంటి యువతరం వ్యాసంగాలలో, వ్యాస రచనలో, కవిత్వాలలో, సాహిత్యంలో రావాలా. వీరు రాసిన వ్యాసం ఏంటో చూద్దాం మనం. దీని హెడ్డింగ్ ఫాసిజం మీద కమ్యూనిజం గెలుపునకు 80 సంవత్సరాలట, వసంతాలట అండి. ఫాసిజం అంటే ఏంటి? నియంతృత్వం. నియంతృత్వం అంటే ఏంటి? ఒక జాతి మీద ఒక జాతి అకారణంగా, అనవసరంగా మట్టు పెట్టడం, విధ్వంసం సృష్టించడం, ఈ భూమి మీద లేకుండా చేసే దుర్మార్గమైన మారణం, హోమం ఏదైతుందో అది ఫాసిజం అంటారు, నియంతృత్వం అంటారు. నియంతల పనులది. మరి ఎక్కడ జరిగింది ఈ నియంతల? ఈ ఫాసిజం మీద కమ్యూనిజం అట గెలిచి 80 సంవత్సరాలు అయిందట. ఎప్పుడు జరిగింది? 80 సంవత్సరాల గురించి ఏం జరిగింది? కమ్యూనిజము ఫాసిజం మీద జరగడం ఏంటిది? దీనికి సంబంధించిన విషయం మనం ఒకసారి అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేసి చూద్దామండి. ఫాసిజం మీద విజయం సాధించిన 80 వార్షికోత్సవాన్ని యావత్ ప్రపంచమే 9న జరుపుకుంటున్నది. ఫాసిస్ట్ మూకను సమూలంగా ఓడించి 1945లో ఇదే రోజున సోవియట్ యూనియన్ ఎర్ర సైన్యం బెర్లిన్ పార్లమెంట్ భవనం మీద ఎర్ర జెండా ఎగరేసింది. ఓటమి అనివార్యం అని గ్రహించిన హిట్లర్ ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. ఫాసిజం మీద సాధించిన ఈ విజయం ఈనాటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. 1920లో నాటి మహామాంద్యాన్ని అధిగమించి రాజ్యాధికారంపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పాలక వర్గాలు ఫాసిజాన్ని ఎంచుకున్నాయి. ఆ దశాబ్దాల కాలంలో చాలా దేశాల విస్తారంగా కార్మిక వర్గ పోరాటాలు జరుగుతున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ప్రబలంగా ఉంది. 1917లో అన్ని రకాల దోపిడీ రూపాలు అంతమొందించడానికి ఇది చేస్తున్న బృహత్తర కృషి యావత్ ప్రపంచంలోని ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చింది. అప్పుడే ఆవిర్భవించిన సోవియట్ రాజ్యం తనను మట్టుబెట్టాలని చుట్టుముట్టిన సామ్రాజ్యవాదాన్ని ఓడించడం, మాజీ రష్యన్ పాలకులు దేశంలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు విజయవంతంగా అడ్డుకోవడం ప్రపంచ ప్రజానికం ప్రత్యక్షంగా చూసింది. ఈ పరిణామాలతో ఉద్రిక్తమైన కార్మిక వర్గం జర్మనీ, హంగేరీ వంటి దేశాల్లో పాలక వర్గాల అధికారం నుంచి కూలజేయాలని ప్రయత్నించింది. అనేక కారణాలతో ఈ ప్రయత్నాలు పాలక బూర్జా వర్గాలకు హెచ్చరికలుగా పనిచేశాయి. ఇప్పుడు దీన్ని బ్రీఫ్ గా 1-2 ముక్కలలో మనం మాట్లాడుకుందామండి. ఢిల్లీ ఏంటి, స్టాలిన్ ఏంటి, కమ్యూనిజం ఏంటి, ఈ నియంతృత్వం మీద ఓడించడం ఏంటి, దీని గురించి మనం ఆలోచిద్దాం. ఒక జాతి మీద ఒక జాతి అనుకున్నాం కదా, భారతీయ జాతి, రష్యన్ జాతి, ఇట్లా రకరకాల దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల మీద ఉంటే నాజీ జాతీయులు, ఆర్య జాతీయులు, జర్మనీ జాతీయులు, హిట్లర్ వాడు మొత్తం ప్రపంచాన్ని 5,50,00,000 మందిని 5-6 సంవత్సరాలు ఏకధాటిగా యుద్ధం చేస్తూ ఈరోజు గాజా, ఈరోజు ఉక్రెయిన్, ఈరోజు పాకిస్తాన్లో మనం ఎట్లయితే బాంబులు పిలిచిందో అట్లా మొత్తం 5.5 సంవత్సరాలు ఏకధాటిగా మొత్తం భూగోళం మొత్తం దద్దరిల్లిపోయి రక్తపు సముద్రంలో కారిపోతా ఉన్నది. ఓహో, మొత్తం నాకు దేశం, ప్రపంచం మొత్తం దాసమైందని భూగోళం గ్లోబుని ఫుట్బాల్ లాగా ఆడుతుండే హిట్లరు ఫుట్బాల్ అన్నట్టు ఆడుతుంటే నీ అయ్యా నువ్వెంత, నీ బిషాదెంతరా దొంగనా కొడుక? నువ్వు ప్రపంచంలో ఒక్కొక్క దేశాన్ని
అందరిని చంపేసుకుంటూ కూల్చేస్తూ లొంగిపోతాంటే మేము లొంగిపోతావురా? ఆయన 5,50,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా జనాలు చచ్చిపోతే 2.5 కోట్ల మంది సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ దేశంలో ఇంటికొకరు చనిపోయినారు. మొత్తం 80-90% మొత్తం నాగరికత మొత్తం కుప్ప కూలిపోయింది. ఇప్పుడు అంటారు దేశభక్తులు కొంతమంది పాకిస్తాన్ విషయంలో కామెంట్లు పెట్టేటోళ్ళు. నిన్న 15 మంది చనిపోయాను బార్డర్లో మన భారత పౌరులు వాళ్ళ దుశ్చర్యల మూలంగా. కామెంట్లు పెట్టేటోళ్ళు రే హిందువుల మీద క్రైస్తవుల మీద విద్వేషాలు సృష్టించేటోళ్ళు మీరు పోయి బార్డర్లో ఉండండి, మీకు తెలుస్తుంది. గాలి మాటలు మాట్లాడు కదా, గాలి మాటలు మీరు ఉండండి. మోడీ చేయట్లే, భారత ప్రధాని చేస్తుండు. భారత ప్రధాని చేయట్లే, భారత ప్రజానికి అని చెప్పిస్తుంది అక్కడ అన్ని రాజకీయ పార్టీల యుద్ధంలో. కానీ ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ యుద్ధోన్మాదంగా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్న భారతదేశం మీద దాడి ఎట్లుందో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా దాడి చేస్తే స్టాలిన్ కమ్యూనిస్టు ఉత్తగా ఉండలేదురా బిడ్డ. మొత్తం సైనిక డ్రెస్ వేసుకొని తుపాకీ చేత పట్టుకొని అడవులు కొండలు ఎడాల్లో మనకి డంకా పదండి ముందుకు, పదండి త్రోచుకు, పోదాం పోదాం పైకి కథం దక్కుతూ పదం పాడుతూ అంటూ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందంటూ స్టాలిన్ ప్రత్యక్షంగా యుద్ధంలో దింకిండ్ర బిడ్డ. స్టాలిన్ కొడుకునే ఎత్తుకొని పోయి హిట్లర్ గాడు దాచిపెట్టి ఇట్లనే లొంగిపోతాడు, ఇట్లనే లొంగిపోతాడంటారే దొంగరా కొడుక. హిట్లర్ గా పొట్టాడు. అరే నువ్వు ఎక్కడున్నా నిన్ను బట్టడం ఖాయం, నీ సైన్యాన్ని అంతమొందించడం ఖాయం, నిన్ను నామరూపాలు లేకుండా చేయడం ఖాయం, ప్రపంచవ్యాప్తంగా శాంతి కపోత ఎగరేయడం ఖాయం. విప్లవంతో నా లెనిను తీసుకొచ్చిన విప్లవం ఏదైతుందో విప్లవ విజయ కేతనం తెర్ర జెండా ఇక్కడ నిలబెట్టడం ఖాయమని ఒక్క నా కొడుకు జాకోబ్, నా కడుపులో పుట్టిన జాకోబ్ ఒక్క కొడుకు పోతే ఈ ప్రపంచం మొత్తం నా కొడుకులేరా? ప్రపంచంలో మొత్తం 5,50,00,000 మంది చనిపోతే వాళ్ళందరిలో నా కొడుకు కూడా మరణం పొందిండి అనుకుంటారా? హిట్లర్ గా అన్ని ఉరికిచ్చి తరిమి 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 తంతే సిగ్గు శరం లేకుండా అదే బెర్లిన్ అదే జర్మనీ మీద ఎర్ర జెండా ఎగరేసి సోవియట్ సోషలిస్ట్ రష్యా మీద కాదు ఎర్ర జెండా తూర్పు అమెరికా తూర్పు జర్మనీ మీద ఎర్ర జెండా వేసి అక్కడ కూడా ఎర్ర జెండా పరిపాలన సోషలిస్ట్ ప్రభుత్వాన్ని నిలబెట్టించిన ఘనత సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీది, కమ్యూనిస్ట్ చరిత్రది. ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాల్లో ఒకడైన జార్జ్ డెమెట్ ఫాసిజాన్ని ఈ విధంగా నిర్వర్తించారు. కార్మిక వర్గాన్ని భయపెట్టే విత్త పెట్టుబడి బహిరంగ భయోత్పాత నిరగశక్తమే ఫాసిజం అన్నాడు. అంటే మన అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే విత్త అంటే ఆర్థికం అండి, విత్త అంటే ఆర్థికం. జార్జ్ డెమెట్రో అన్నట్టయినా బల్గేరియా విప్లవ నేత, ప్రపంచ కార్మిక సంఘానికి అధ్యక్షుడుండే ఆయన గారి అన్న మాట భావం మనం ఒకసారి చూద్దాం. ఈయన ఏమంటాడంటే కార్మిక వర్గాన్ని కష్టజీవుల వర్గాన్ని భయపెట్టేటోడు ఎవడైతే ఉంటాడో, ఈ భయపెట్టేటోడు ఎవడైతే ఉంటాడో వాడు ఆర్థిక పెట్టుబడి బహిరంగంగా భయత్వం నిరంకుశత్వం ఫాసిజం అంటాడు. అంటే నేను డబ్బులు ఇస్తా బిడ్డ డబ్బులు ఇయ్యనని బెదిరింపులు అన్నట్టు. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల దగ్గర మనం సంకనాగితే తప్ప మనకు కడుపు నిండట్లే. ఈ భారతదేశ సంపద మొత్తం ఆదానీల అంబానీల పాలవిపోయింది. ఏం లేదు, బ్యాంకులో డబ్బులే లేవు, నీ చేతిలో డబ్బులు నా చేతిలో డబ్బులు, ఇవి తిరిగే డబ్బులు ఏంటంటే అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రపంచ బ్యాంకు IMF డబ్బులు 2,60,000 కోట్ల రూపాయలు. అంటే దగ్గర దగ్గర భారతదేశంలో ప్రతి భారతీయుడు 2.5 కోట్ల రూపాయలు అప్పుతోని పుట్టి ఇప్పుడున్నాడు. ఇవి కూడా సరిపోదు, సేమ్ పాకిస్తాన్ కూడా అంతే. వాడు బెదిరిస్తా ఉంటాడు, మనకి డబ్బులు ఇచ్చేది వాడే, ఆయుధాలు ఇచ్చేది వాడే, టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చేది వాడే. చలో వాళ్ళకి
అన్ని రకాల ఆర్థిక సహాయం చేసేది వాడే, డ్రగ్స్ ఇచ్చేది వాడే, మళ్ళీ మనతో మంచిగా ఉన్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడు. మనోళ్ళు కూడా గత్యంతరం లేక పెద్దన్న పెద్దన్న అంటూ ఉంటావు. ఎందుకంటే వీళ్ళు గద్ద మీద కూర్చున్నాడానికి డబ్బులు దద్దమ్మలు వీళ్ళు ఆదాని అమ్మాయి దగ్గర గుంజుకొని దేశాన్ని నడిపే దమ్ము ధైర్యం లేని వాళ్ళు. అట్లా చేసిందనుకో వెంటనే మోడీ పోతాడు, అమిత్ షా వస్తాడు. అట్లే కదా ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి అవుదాం అనుకున్నాడు. చలో ఈయనను పక్కన పెట్టిండ్రు, ఆర్ఎస్ఎస్లో ఆయనను పెట్టిండ్రు. ఎవరిని? వాజ్పేయి గారిని పెట్టిండ్రు. ఎల్కే అద్వానీ పెడదాం అనుకున్నారు. చలో ఎల్కే అద్వానీ అయితే ఈ అమ్మ ఉపన్యాసాలు ఇచ్చి రెచ్చగొట్టాడు, కానీ జనాలు నరికి పోగులేసి హిందూ ముస్లిం ఘర్షణలతోటి తగలబెట్టి నరాంతకుడు అన్న చరిత్ర మాత్రం మనోడికి మంచి ప్రోగ్రెస్ ఉన్నదని ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీకి ఇచ్చింది కనుక ఈరోజు మణిపూర్ దగ్గర కానీ, ఛత్తీస్గఢ్ దగ్గర, కర్రెగుట్టల దగ్గర కానీ అంతా జరగడానికి కారణం అదే. ఇట్లా ఎవడన్నా అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న, ఆర్ఎస్ఎస్కి నిర్ణయం తీసుకున్న, వీళ్ళు పక్కకు పోవడమా, వీళ్ళు ఎగిరిపోవడం ఏదో ఒకటి జరుగుద్ది. కనుక వీడు డబ్బులు ఆశ చూపెట్టి వాడి నియంతృత్వాన్ని, వాడి ఫాసిజాన్ని చూపెడతాడనేది ఒక గొప్ప మాట అంటారు అన్నట్టు. ఈ దేశాల పాలక వర్గాలు హిట్లర్ తిరిగి జర్మనీకి ఆయుధ సంపత్తిని సమకూర్చడంలో ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోలేదు. హిట్లర్ చేసే ప్రకటనలు భూగోళం నుంచి కమ్యూనిజాన్ని తుడిచిపెట్టాలనే హిట్లర్ సంకల్పాన్ని వారు నమ్మారు. ముఖ్యంగా ఇక్కడ మీరు చూడండి, విన్స్టన్ చర్చిల్ కమ్యూనిజం పట్ల తనకున్న విపరీత ద్వేషాన్ని ఎప్పుడూ దాచిపెట్టలేదు. సోవియట్ యూనియన్ హిట్లర్ని ఓడిస్తాడనే వీరంత ఆశపడ్డారు. కమ్యూనిజం పట్ల ఉన్న గుడ్విదేశంతో హిట్లర్ యూరోప్ మీద దండయాత్రను అడ్డుకోవడానికి నిరాకరించారు. ఫాసిజాన్ని వ్యతిరేకంగా జట్టుకట్టడానికి స్టాలిన్ ఇచ్చిన పిలుపును బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలో నిష్కర్షంగా వ్యతిరేకించాయి. హిట్లర్ సాయుధ దాడిని ప్రారంభించి ఫ్రాన్స్ను ఓడించి బ్రిటన్ ముంగిట ప్రమాదం ప్రత్యక్షంగా పొంచి ఉన్నప్పుడు మాత్రమే తమ దళాలను ప్రమాదం ఏర్పడిందని ఈ దేశాలు గ్రహించడం మొదలుపెట్టాయి. అప్పటికి కూడా కలిసి పోరాడదామని సోవియట్ యూనియన్ పదే చేసిన విజ్ఞప్తులు మీరు లక్ష్య పెట్టలేదు. సోవియట్ యూనియన్ని ఓడించి మునగాడని హిట్లర్ సామర్థ్యం మీద ఆశలు పెట్టుకొని కూర్చున్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు రెండో యుద్ధ రంగాన్ని తెరవడంలో జరిగిన ఆలస్యానికి కారణం ముఖ్యంగా ఇదే. ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్ ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అగ్రభాగాన ఉండి దాన్ని ఓడించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో 2 కోట్ల మంది సోవియట్ పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో దాదాపు 30 లక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. సోవియట్ దేశం అంతులేని సంపద నష్టపోయింది. దాని పరిశ్రమలు, వ్యవసాయం ధ్వంసమయ్యే, ఇల్లు, స్కూళ్ళు, ఆసుపత్రులు ఇలాంటి కీలక పౌర సదుపాయాలు శిథిలమయ్యేది. సోవియట్ యూనియన్ భూభాగాలైన స్టాలిన్ గ్రాడ్, లెనిన్ గ్రాడ్, కూర్సెల్లో జరిగిన యుద్ధాలు ప్రతిఘటనకు దృఢ సంకల్పాన్ని ప్రత్యేకంగా నిలిచాయి. మాతృభూమిలోని ప్రతి అంగళాన్ని కాపాడుకోవడానికి సోవియట్ సైన్యం భీకరమైన పోరాటం చేసింది. అంతిమంగా ఈ రంగాల్లో ఎర్ర సైన్యం సాధించిన విజయాలే హిట్లర్ ఓటమికి కారణంగా ప్రపంచం గుర్తించక తప్పలేదు. సోవియట్ సైన్యం నిర్ణయాత్మక ఫాసిస్ట్ శక్తులు సోవియట్ భూభాగం నుంచి పారదోలడం ప్రారంభంగానే మిత్రపక్షాల హడావుడిగా 2వ ప్రపంచ యుద్ధానికి రంగం తెరిచినాయి. విన్నారండి? దీంట్లో ఇప్పుడు ఇదంతా మనం తెలుగులోనే కనుక ఇదంతా కొద్దిగా మనకు అర్థమైన విషయమే కనుక కొద్దిగా ప్రపంచ విప్లవాల చరిత్ర, ప్రపంచ యుద్ధాల చరిత్ర, 2 ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన చరిత్ర తెలిస్తే కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. 1-2 విషయాలు మనం తడవదు, ఎందుకంటే పెద్ద వ్యాసం ఇది. ఎక్కువ టైం తీసుకుంటే మనం మీకు బోర్ కొడుతుంది. ఏం బోర్ ఏం కొట్టదులే, కానీ పనులు ఉంటాయి. ఆటగారు మంచిది, సబ్జెక్ట్ మంచిది, మరి పనులు ఉన్నాయి కదా అని కట్ చేస్తారు. కట్ చేస్తే మనకే నష్టం. అయితే ఇక్కడ ఒక విషయం ఏందండి, ఇక్కడ ఈరోజు పాకిస్తాన్లో జరిగిన టెర్రరిస్టుల శిక్షణకి ఎవడైతే డబ్బులు ఇస్తా ఉన్నాడో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడైతే డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తా ఉన్నాడో, ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులకి భారతదేశంలో భారత ప్రభుత్వానికి భారతదేశంలో భారత ప్రభుత్వానికి ఎవరు ఇస్తానండి? భారత ప్రభుత్వానికి ఎవరన్నా ఇస్తానండి?
ఇస్తానండి. భారత ప్రభుత్వానికి ఇస్తాను. ఎవరు ఇస్తాను? అదాని ఇస్తున్నారు, అంబానీ ఇస్తా ఉన్నారు. ప్రపంచంలో ఈరోజు యావత్ ప్రపంచ ప్రజానికం ముచ్చటిస్తున్నా పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు మనం చెప్పుకున్నాం చాలాసార్లు. లాకిడ్ మార్టిన్, రేథియన్, బోయింగ్ కంపెనీ, జనరల్ డైనామిక్స్ కంపెనీ, నార్తరప్ గ్రూమన్ అనే అమెరికన్ కంపెనీలో ఈరోజు మన భారతదేశంలో 26 మంది చనిపోవడానికి కారకులు వాళ్ళు. వాడు ఆయుధాలు ఇచ్చి, అరే మీరిద్దరు అక్కడ భారతదేశంలో ఏదో గోల చేసేది హిందూ ముస్లింలతో పేరిట గోల చేస్తే ఆ దేశంలో తనుకొని కావాలా, మీరు హిందూ ముస్లింలు మీరు తనుకోవాలా, తనుకుంటే మా మోడీ వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, అడిపోతే పాకిస్తాన్ మీరు భాయి వస్తాడు, వాళ్ళిద్దరికి మేము ఆయుధాలు ఇస్తాం, ఆయుధాలు ఇచ్చుకున్న తర్వాత మాకు డబ్బులు వస్తే మీరు తనుకొని చావండి అని ఎట్లయితే కంపెనీలు చెప్తుండ్రో, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ హిట్లర్ గాడికి ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధంలో స్పాన్సర్ చేసిన వాళ్ళు ఫోర్డ్ కంపెనీ అండి. ఇప్పుడు కార్ల కంపెనీ ఉంటే ఫోర్డ్ కంపెనీ వాళ్ళు, రాక్ సెల్లర్ కంపెనీ వాళ్ళు, ఇప్పుడు మనం దాగే కోకా-కోలా కంపెనీ వాళ్ళు. వాడు రెండో ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతున్న యుద్ధానికి కూడా వీళ్ళ హస్తం ఉన్నది. వీళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి వీళ్ళ లాభాల కోసమే ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అమాయకుల ఊచకొత్త కానీ ప్రపంచవ్యాప్తంగా 5,50,00,000 మంది చనిపోవడానికి కానీ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో పెట్టుబడిదారి సమాజమే ఆ సమాజ లాభాల అతియాశతోటి మానవ జాతి మారణ హోమంలో పూడ్చుకోబోతుంది. దాన్ని కట్టడి చేసిన ఘన చరిత్ర కమ్యూనిజానిది. కమ్యూనిస్టు అంతర్జాతీయతకు కట్టుబడిన స్ఫూర్తి కలిగిన ఎర్ర సైన్యం తమ దేశాన్ని విముక్తి చేయటంలో ఆగలేదు. జైత్రయాత్రను బెర్లిన్ వైపుకు సాగించారు, జర్మన్ వైపు. మార్గ మధ్యంలో నాజీలు ఆక్రమించి అనేక దేశాలు విముక్తి చేశారు. రెడ్ ఆర్మీకి మద్దతుగా ఫాసిస్ట్ ఆక్రమిత దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు పెట్టుబడిదారి వర్గం నిర్వహించిన పాత్ర కూడా అంతే వీరోచితమైంది. శత్రు శ్రేణులు వెనుక గెరిల్లాలు ఎత్తుగడలు ఉపయోగించి ప్రత్యేకంగా అన్న పోరాటం నిర్వహించడంలో అనేక మంది తమ జీవితాలను అంకితం చేశారు. వారు ధీరోదత్తతో ప్రయత్నాలు విస్తృతంగా కొనియాడబడ్డాయి. హిట్లర్ ఓటమి తర్వాత ఈ దేశంలో ప్రజలు అనేక మంది తమ దేశాన్ని నడిపే నాయకత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ చేతులు పెట్టారు. ఈ విధంగా అనేక తూర్పు యూరోప్ దేశాలు సోషలిజం వైపు మళ్ళాయి. ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి పశ్చిమ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భించాయి. కమ్యూనిజం పెరిగి సోషలిజం విస్తరించడంతో పాటు బూర్జా ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి యూరోప్ దేశాలు పునర్నిర్మాణం అంటూ అమెరికా మార్షల్ ప్లాన్ ప్రవేశపెట్టింది. సామాజిక సంక్షేమ విధానాలు ఆవిర్భావాన్ని, సంక్షేమ రాజ్యాల ఏర్పాటును ఈ కాలం చూసింది. ఫాసిజం ఓడించడంలో సోవియట్ యూనియన్ ఎర్ర సైన్యం పాత్ర తుడిచిపెట్టాలని పెట్టుబడిదారి వర్గం ఎంత గట్టిగా ప్రయత్నించింది, ఆ విషయంలో విజయం సాధించలేకపోయింది. చరిత్రను వక్రీకరించడానికి సంస్కృతిని ఒక ప్రధానంగా ఆయుధంగా వారు ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం మీద 100ల కొద్ది హాలీవుడ్ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రెండో ప్రపంచ యుద్ధంలో ఎర్ర సైన్యం నిర్వహించిన నిర్ణయాత్మక పాత్రను బుద్ధిపూర్వకంగా ఉపేక్షించి అమెరికా, బ్రిటన్ పాత్రలు అతిగా కీర్తించేగా ఉన్నాయి. చూడండి, 1920 దశకంలో ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంతో, ఆర్థిక ద్రవ్యోల్బణంతో, ఆర్థిక మాన్యంతో, ఆర్థిక పరిభాషలు అంటారు. అంటే జనాలకు ఉద్యోగాలు లేక, చేతులకు డబ్బులు లేక, సరుకులు మొత్తం ఎక్కడికక్కడ కొట్లల్లో ఆగిపోయి కొనే దిక్కులు లేక, ఇప్పుడు భారతదేశంలో రియల్ ఎస్టేట్ భూములు మొత్తం ఎందుకు జరగట్లేదు? ఈయన వచ్చిండండి, ఎవరు వచ్చిండు? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పండి, రేవంత్ రెడ్డి మూలం కాదండి, అంతకుముందు మన పిట్టల ద్వారా తెలంగాణ జాతిపిత ఆయన ఉన్నప్పుడు కూడా జరిగింది కదా. అప్పుడేమనుకున్నారంటే డబ్బులు పెడతారు కానీ అసలు సర్పంచ్ ఎన్నికల తర్వాత పెడతారండి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెడతారండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని పోతున్నాయి కదా. పెట్టరు ఎందుకు? జనాలకు ఉద్యోగాలు లేవండి, నెంబర్ 1. ఉపాధి లేదండి. వచ్చిన జీతాలు ఏదన్నా ఉంటే ఆ జీతాలు బొచ్చెల
బువ్వ తెచ్చుకోవడం అంటే సరిగ్గా రాట్లేదండి. సరుకులు ధరలు పెరిగి జనాలు బతకడమే కష్టం ఉన్నది. జాగాలు కొని లెక్కలేదు. ఇది మెయిన్. ఉన్నోడ కూడా కొనుక్కుంటాను, కట్టుకుంటాను, అమ్ముకుంటాను. కానీ మధ్యతరగతి కుటుంబాలు, కొద్దిగా ధనిక కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇట్లా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1920 దశకంలో కూడా సేమ్ ఇట్లనే ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షేమంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాడు లాభాల కోసము ఇప్పుడు నేను చెప్పిన ఫోర్డ్ కంపెనీడు కానీ, కోకోకోలా కంపెనీడు కానీ, షెల్ కంపెనీడు కానీ వాళ్ళు లాభాలు పొందడానికి యుద్ధాలు సృష్టించిండ్రు. ఈరోజు సేమ్ అంతే. అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెలు రైలు పరిగెత్తుతున్నాయి. అక్కడ ఆకాశానికి ఎత్తే రీతిలో రేట్లు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఉద్యోగాలకు వచ్చే జీతానికి సరుకులు కొనే సంబంధం లేకుండా అయిపోయినాయి. పరిశ్రమలు మొత్తం మూతపడిపోయినాయి. సరుకులు కొనేటోడు దిక్కు లేక మొత్తం మాల్సులలో నిండిపోయి ఉన్నాయి. కేవలం అమెరికన్లే కదా, అమెరికన్ G7 కంట్రీస్ ఎవరైతున్నారో, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్లు కానీ, ఈ దేశాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడిదారు వ్యవస్థ వాడి లాభం కోసం ఎక్కువ లాభం రావాలంటే జనాలు తగ్గించేసేయాలా, తక్కువ మందితో చెప్పేయాలా. తగ్గిస్తే వాడు ఏమైతే జీతం ఉండవు, పైసలు ఉండవు. ఇక్కడ వచ్చింది దెబ్బ. మనుషుల బదులు యంత్రాలు పెడతాడు. 1000 మంది చేసే బదులు 10 మందితో చేస్తాడు. 1000 మందిని నిలబెడతాడు. అక్కడ ఏం జరుగుద్ది? అక్కడ జరుగుద్ది దెబ్బ. వాడికి జీతం ఉండే కనుక డబ్బులు ఉండవు. నువ్వు ఉత్పత్తి చేసిన తర్వాత నీ బంధం మీద పెట్టుకో, నీ నెత్తి మీద పెట్టుకో. వాడికి డబ్బులు ఉంటేనే కదా, కష్టపడ్డవాడికి ఉద్యోగం ఉంటేనే కదా, ఉపాధి ఉంటేనే కదా, డబ్బులు ఉంటాయి కదా నీ సరుకులు కొనుక్కేది. ఈ మాయా మంత్రం తంత్రం అర్థం కాకుండా పెట్టుబడిదారి సమాజం ఏం చేస్తుందంటే మళ్ళా యుద్ధాలు మొదలు పెడుతుంది. ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారులు ఎవరైతున్నారో, ఈ ప్రపంచానికి పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ఎవరైతున్నారో వాళ్ళ నష్టాన్ని పూడ్చుకోవడానికి, ఆయుధాలని మొత్తం అమ్మడానికి, లాభాలు దుబ్బడానికి 33 దేశాల్లో యుద్ధాలతోటి దద్దరిల్లే రీతిలో భూగోళాన్ని దద్దరి చేసి పడేస్తాను. ఈరోజు భారత్, పాకిస్తాన్ 35వ దేశంగా పూనుకున్నారు. ఇది అండి కారణం. అర్థమైందా? ఇప్పుడు ఆ టైంలో ఏమో ప్రపంచవ్యాప్తంగా స్టాలిన్ లాంటి మహానీయులు, లెనిన్ లాంటి మహనీయులు, జార్జ్ డెమోక్రట్ లాంటి మహానీయులు ప్రపంచవ్యాప్తంగా అప్పుడు బలమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా ఉండడం వల్ల రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఎక్కడెక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీలో జెండాలు ఎగరేసి సోషలిస్ట్ తూర్పు యూరోప్ దేశాల్లో జరిగింది. ఈరోజు పాకిస్తాన్ని మనం ఈరోజు మట్టు పెట్టడానికి మిగ్ విమానం పంపించినాం కదా మనం. ఈరోజు మన బిడ్డలు పోయి ఈరోజు మనం వాళ్ళని ఓడించినాం కదా. సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ దేశాన్ని అందించిన సహాయమేనండి. ఈరోజు ప్రపంచ శాంతి మనగలుగుతుందంటే, ఆయుధాలు మిగలుగుతుందంటే, అమెరికన్ సామ్రాజ్యాన్ని గుండెల రైలు పరిగెత్తుతుందంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టులు చేసిన ఆయుధ సంపత్తి, ఆర్థిక సంపత్తి ప్రపంచ దేశాలలో 102 దేశాలకు, ఆలిన దేశాలకు అందించిన సహకారం. చైనా మావోతోటి, వియత్నాం హోచిమిన్ తోటి, క్యూబా ఫైడల్ కాస్ట్రో తోటి, ఇట్లా ఉత్తర కొరియా కిము, లావోస్ లాంటి ప్రాంతాల్లో ఈరోజు కమ్యూనిస్టులు అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని ఈ ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిన తర్వాత నాకెవడు అడ్డాదుపులు లేదని కాకమ్మ కబుర్లు పెడుతోటి కలలు కనుకున్నా అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని నా ఆసియా ప్రాంతం, చిన్న దేశం వియత్నాం బురికిచ్చి తరిమి తంతే కింద మీద పడుకుంటా బోర్ల బుక్కలు పడుకుంటూ అవతల పడ్డారు. ఈరోజు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే నువ్వు లాభాల పేరిట పరిశ్రమలు మూతేసి పరిశ్రమల్లో కూలీలను బయటపడిస్తుంటే, సరుకులు ఇస్తూ సహాయం చేస్తూ ప్రపంచాన్ని మొత్తం కాపాడుతున్న ఘన చరిత్ర చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర. ఈరోజు ప్రపంచాన్ని మొత్తం హిట్లర్ లాగా నువ్వు ఇంకా దుర్మార్గానికి ఓడిగొద్దు మిస్టర్ ట్రంప్.
కానీ నీకు నీ గుండెల రైలు పరిగెత్తడానికి మా చిచ్చెర పెడుగు కిమ్మో ఉత్తర కొరియాని గట్టలేపుతుండంటే అది కమ్యూనిస్టుల విజయం. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రపంచాన్ని కాపాడుతున్నది కమ్యూనిజమే. సోషలిజానికి ఎదురు తగిలి సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత చరిత్రను తిరిగి రాసే ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభమై అనేక తూర్పు యూరోపు దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు చీనాలిన ఎర్ర జెండా సుత్తి కొడవలి వంటి గుర్తులతో పాటు కమ్యూనిస్టు పార్టీలను నిషేధించారు. ఒక పద్ధతి ప్రకారం పాఠ్య పుస్తకాలు తిరిగాయి, కమ్యూనిస్ట్ తిరిగాయి రాయడం మొదలైంది. చరిత్రకు సంబంధించిన నవలలు అనే ముసుగు వేసుకొని కమ్యూనిస్టు పార్టీలను ఫాసిజాన్ని ఓడించిన దాని పాత్రను తోలనాడుతూ వందల పుస్తకాలు భారీ ఎత్తున ప్రచురించడం జరిగింది. కానీ వీరంతా ఒక విషయాన్ని మర్చిపోయారు. చరిత్ర ఒక్కసారి నిర్మితమైతే దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. ఫాసిజం మీద విజయం సాధించిన 80 వర్షగత్వాన్ని భారీ ఎత్తున జరపడాన్ని రష్యా ఇప్పుడు సన్నుద్ధమవుతున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కమ్యూనిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కమ్యూనిస్ట్ కాదు. నిజానికి కమ్యూనిస్టు పార్టీని మరీ ముఖ్యంగా మహత్తర అక్టోబర్ సోషలిస్టు విప్లవ నాయకుడు లెనిన్ అనేక సార్లు దూషించాడు. అయినప్పటికీ కూడా ఆ డెడ్ బాడీని కూడా లెనిన్ డెడ్ బాడీని సమాధి చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. యావత్ ప్రపంచ ప్రజానికం సోవియట్ జనాలు తిరగబడడంతో భయపడి లేదు 200 సంవత్సరాలు లెనిన్ శరీరం చూసుకోవచ్చండి అని వెనుకగా తగ్గిండు. సోషలిస్ట్ విప్లవ నాయకులు లెనిన్ అనేక సార్లు దూషించాడు. అయినప్పటికీ ఈ స్మారక మహోత్సవంలో రెడ్ ఆర్మీ చిహ్నాలు స్టాలిన్ విజ్ఞప్తి చేసుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఎర్ర సైన్యంపై వీరోచిత పాత్రను తెలియజేస్తూ మాస్కోలోని దుకాణాల్లోని ఎర్రజెండాతో చిత్రాలు అలంకరించబడ్డాయి. బెర్లిన్ పార్లమెంట్ భవనం రీచాస్టింగ్ మీద రెడ్ ఆర్మీ సైనికుడు ఎర్ర జెండా ఎగరవేసి అద్భుత ఘట్టాన్ని చూస్తే బొమ్మలు చాలా దుకాణాలు పెట్టారు. యుద్ధంలో వివిధ ఘట్టాలు, ఎర్ర సైన్యం ధైర్య సాహసాలను, సోవియట్ ప్రజల త్యాగాలను మాస్కోలోని విక్టరీ మ్యూజియం ప్రదర్శన పెట్టింది. వీటిలో స్టాలిన్ సుత్తి కొడవలి ఉన్న ఎర్ర జెండాలతో కూడిన అనేక చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి ఫాసిజాన్ని ఓడించడంలో సోవియట్ యూనియన్ ప్రజలు నిర్వహించిన వీరోచిత గాథనాలను కాదలను గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ప్రజలు బృందాలుగా మ్యూజియంకి వస్తున్నారు. ఇలా వచ్చే వాళ్ళు యువత కూడా గణనీయంగా ఉంది. ఎర్ర సైన్యం వీరోచిత పాత్రను చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టలేరని ఇవన్నీ నేర్పిస్తున్నాయే. ఇది మనకు గుర్తు. తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం బండానికి బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకాన్ని ఇక్కడ కమ్యూనిస్టులకే కాదు, కాంగ్రెస్లు కానీ టీఆర్ఎస్లు కానీ మామూలు జనాలకు కూడా ఓపును ఉత్తేజాన్ని రోమాలను లెక్కగొట్టుతాయి. నైజా నవాబు దేశముఖ్ దొరల ప్రజాకాలను గోరుగట్టింది కమ్యూనిస్ట్ పార్టీ అని ఎవరైనా చెప్తాడు. అట్లా ఈరోజు రష్యాలో 80 సంవత్సరాల వసంతాల 80 సంవత్సరాల ఆ విజయోత్సవ మహోత్సవాన్ని అక్కడ పెట్టుబడిదారి సమాజానికి, పెట్టుబడిదారి వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్న పుతిన్ వల్ల కూడా గాలి మొత్తం జనాలు ఈరోజు రంగ వైభవంగా అక్కడ ఎర్ర జెండా రెపరెపలతో అక్కడ జరుగుతుంది. ఫాసిజంపై సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రష్యా ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ CPRF 80వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21 ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక నిర్వహించింది. ఈ కార్యక్రమం 91 దేశాల నుంచి, పార్టీలు, సంస్థల నుంచి 164 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ రష్యా ఫెడరేషన్ చైర్పర్సన్ గెన్నెడీ జుగనోవ్ గుర్తుపెట్టుకోండి, గెన్నెడీ జుగనోవ్ వేదికను ప్రారంభించారు. ఎర్ర సైన్యం నిర్వహించిన మహోన్నతమైన పాత్రలు సోవియట్ ప్రజలు చేసిన ఎనలేని త్యాగాలను సందర్భంగా గురి చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. ప్రారంభ సమావేశం తర్వాత ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఫాసిస్ట్ ప్రమాదాన్ని, దాని వివిధ రూపాల గురించి 3వ ప్లీనరీ సమావేశాలు చర్చించారు. దాదాపు 60 పార్టీలు పత్రాలని సమర్పించి పెరుగుతున్న ఫాసిజం ప్రమాదాన్ని గురించి, సామ్రాజ్యవాదం దురాక్రమణ గురించి ఆలోచనలు పంచుకున్నారు. గాజా, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణ ఆయుధాలు అందించడంతో అనేక ప్రాంతాలలో ఉద్రిక్తలు పెంచడంలో అమెరికా పాత్రను సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులందరూ ఖండించారు. 1967కి పూర్వం ఉన్న సరిహద్దులో తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమాధికార పాలస్తీనా ఏర్పాటు చేయడంలో తమ నిబద్ధత ఏకగ్రీవంగా పునరుద్ఘాటించింది. ప్రతినిధులందరూ క్యూబా పట్ల దృఢమైన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ దేశం పైన విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ముక్తఖండంతో ఖండించారు. ఈ వేదిక నయా ఉదారవాద ప్రమాదాన్ని గురించి ప్రముఖంగా పేర్కొన్నది. ఈ విధానాల ఫలితమే ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్ట్ శక్తులు
ఎదిగే పరిస్థితులు సిద్ధం చేశాయని పేర్కొనేది ఈ వేదికను హాజరైన కమ్యూనిస్ట్ పార్టీలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నయా ఉదారవాదుల దాడులకు వ్యతిరేకంగా తమ దేశంలో పాలక వర్గాలు వ్యాప్తి చేస్తున్న విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడతామని పునరుద్ఘాటించారు. ప్రజల ఐక్యతని ఫాసిజం ఎదుర్కొనగలమని చరిత్ర చెప్తున్నది. ఫాసిస్టు దాడులను ఎదుర్కొనడంలో అంతిమంగా దాన్ని ఓడించడంలో కార్మిక వర్గం సమాజంలోని ఇతర శ్రామిక వర్గ ప్రజల మధ్య ఐక్యత ప్రజలను అనేక తరగతులు సమీకరించగల పునాదిని ఏర్పరుస్తున్నది. పీపుల్స్ డెమోక్రసీ సౌజన్యంతో అనువాదం కర్లపాలెం రాసిందండి. ఇప్పుడు విన్నారండి. దీంట్లో మనం ఒక్క ముక్కల్లో మళ్ళీ ఒకసారి మనం వెనక పోదాం. ఏం లేదండి, సింపుల్ అండి. ఇప్పుడు మనం ఇదంతా సుమారు రాజకీయ పరిజ్ఞానం, రెండు ప్రపంచ యుద్ధానికి సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళకు అర్థమవుతుందని మనం అనుకున్నాం. ఇక్కడ మీకు ఒక్కసారి ఒకటి రెండు విషయాలు మనం గుర్తు చేద్దాం. ఏం లేదండి, ఈరోజు ఒక జాతిని ఒక జాతి తుడిచిపెట్టడం, ఒక దేశాన్ని ఒక జాతి ఒక దేశం తుడిచిపెట్టడం ఏదైతుందో అదే నియంతృత్వం, నియంతల తత్వం. దాన్నే ఫాసిజం అన్నారు. ఇప్పుడు నయా ఫాసిస్ట్ లెక్కలు హిట్లర్ అంతా దుర్మార్గంగా కాకున్నప్పుడు కూడా హిట్లర్కి దరిదాపులో ట్రంప్ తక్కువేమి కాదు. మూడో ప్రపంచ యుద్ధం జరపట్లేడు కానీ సుమారు అంతా యుద్ధం జరుపుతా ఉన్నాడు. భారతదేశమే కాకుండా ఈరోజు ఇస్లామిక్ ప్రాంతమైన గాజా ఉన్నది. ఆ గాజాల్లో ఆ ప్రాంతాన్ని యూదులు మొత్తం తుడిచిపెట్టేయడం, దాంట్లో కూడా ఉండొద్దు అన్నట్టు అదొక లెక్క. భారతదేశంలో ఇస్లామిక్ ప్రాంత ప్రజల్ని, క్రైస్తవ ప్రజల్ని, దళిత బిడ్డల్ని, అడవి బిడ్డల్ని లేపాలని ఇక్కడ ఎత్తుగడ. ఇది కూడా ఒక జాతిని చేయడం అనేది ఏదైతుందో ఈ ఫాసిస్ట్ లెక్కలే. నయా ఫాసిస్టు విధానాలలో భారతదేశంలో ఈరోజు మనం చదివి చూస్తున్నాం. ఒక ఎమర్జెన్సీ కాలంలో ఏవైతే అనుభవిస్తున్నాం పేర్లు లేకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీని అనుభవిస్తున్నాం. కవులు, రచయితలు, కళాకారులు, అసలు జనాలు ఈరోజు మాలమాదిగలు, అడవి బిడ్డలు, బీసీ బిడ్డలు, శూద్రులే ఎక్కువ నక్సలైట్లలో పోయినండి. ఒక 4-5 పోయిందండి. 4-5 వేల మంది ఉన్నారు. అక్కడ పుల్వామా దగ్గర ఒక 2-3 ఉండేదైతే, సైనికులు ఉండేదైతే వాళ్ళు వచ్చి కాల్ చేద్దురండి. ఈరోజు లక్షల కోట్ల రూపాయలతో మనం మొత్తం యుద్ధానికి సిద్ధమవుతున్నాం కదా. 1,00,000 మంది 4-5 వేల మందిని చంపడానికి అమిత్ షా ఇక్కడ కర్రగుట్ట దగ్గర తీసుకొచ్చిండు. అసలు వీళ్ళని అప్పుడే తీసుకుపోయి వేసేదైతే మనకి ఇక్కడ రాకుండా ఇక్కడ ఎవరిని చేస్తుండో, నువ్వు ఎవరు చేయడానికి? నేను చంపమని రాజ్యాంగం నీకు చట్టం ఇచ్చిందా? చట్టం నీకు ఇచ్చిందా? రాజ్యాంగం నీకు కల్పించిందా? నువ్వు పట్టుకోవాలా, ఆయుధులతోటి నిరాయుధులను పట్టుకోవాలా. పట్టుకోకుండా ఎదురు కాల్పులు లాంటివి జరిగితే నువ్వు ఆ పద్ధతిలో కాళ్ళను కాలవాలి. ముందు నక్సలైట్లనైనా కాళ్ళ నుండి కింది వరకే కాల్ చేయాలా. కాల్ చేసి వాళ్ళని పట్టుకొని కోర్టు గొప్ప చెప్పాలా. పట్టేసి కాల్చి చంపడం కాదు, ఎన్కౌంటర్లు చేయడం కాదు భారత రాజ్యాంగం చెప్తున్నది. నక్సలైట్లేమో ఏళ్ళ మీద లెక్క పట్టేటోళ్ళు ఉంటారు. ఆ కోయ ప్రజానికం ఎవరైతే ఉంటారో అడవి బిడ్డలు, మీరు వెళ్ళిపోరా నీ అయ్యా దొంగనా కొడుకులారా, కోయ బిడ్డలారా, కుట్టకోయల్లారా, కొండరెడ్లారా, మీరు ఇక్కడ ఉండనే ఉండొద్దు. మా ఆదాయాన్ని మా అంబాని వచ్చి మొత్తం భూములన్నీ దొవ్వి వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకుంటారు, వాళ్ళు కనీస సంపద అంతా పట్టుకుపోతారు, మీరు వెళ్ళట్లేరారా అని వాళ్ళని భర్తలు చెట్లకు కట్టేసి భార్యలను బట్టలు ఇప్పి సైనికులేరు కర్రెగుట్ట దగ్గర రేపులు చేస్తున్నావు, మడ్డార్లు చేస్తున్నావు. అమాయకులైనా చూడండి రా, నువ్వు మొగడి కాదరా, నీ పిల్లల్ని మేము ఏం చెప్తున్నావు చూడు, నీ పిల్లల్ని మేము ఏం చెప్తున్నావు చూడు, నువ్వు మొగడే కదా అని రేపు చేసి, ఎట్లా రేపు చేసి మొగళ్ళ బట్టలు ఇప్పి గుత్తి పట్టుకొని మర్మయంగాలు కోసి చేస్తున్నారు. ఇదే అండి, ఇదేనా? ఇందుకొరకేనా భారతదేశం స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్కు వ్యతిరేకంగా అడవి బిడ్డల కోసం అల్లూరి సీతారామరాజు విల్లంబు బట్టి పోరాడింది ఇందుకోసమేనా? ఈరోజు అమాయక ప్రజానికం మొత్తం పాల్గాంలో చనిపోతే అక్కడ గుట్లాడకుండా 1,00,000 మంది ఇక్కడ పెట్టి చేయడం ఇది ధర్మమేనా, న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో ఆదాని అంబానీ కోసం, ప్రపంచంలో పెట్టుబడిదారి సమాజం సామ్రాజ్యవాదుల లాభాల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక జాతిని
హతమారుస్తుండ్రు. ఫాసిజం, నయ ఫాసిజం జరుగుతుంది. దేనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాల కోసం, కార్మికులకు ఉద్యోగ భద్రత కావాలా, కార్మికులకు చట్టాలు ఉండాలా, కార్మికులకు ఉపాధి ఉండాలా, కార్మికుల పిల్లలకు గుళ్ళు గోపురాలకు చదువు సంధ్యలకు హాస్పిటల్ ఉండాలా. కష్టజీవుల కార్మికుల కష్ట జీవితంతో ప్రపంచం మొత్తం నిర్మితమవుతుంది అంటాడు మార్క్స్ మానేయుడు. దానికోసం ఈరోజు 20వ తారీఖున చూడండి, ఇప్పుడు తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు కలిపి ఒక ప్రకటన చేస్తుందండి. ప్రకటన చేయడం కదా, ఈరోజు యావత్తు భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, పరిశ్రమలలో, కలెక్టరేట్ల ముందు మొత్తం కోట్ల మంది, లక్షల మంది పోయి సమ్మె నోటిస్తాను. ఆ సమ్మె నోటీస్ ఏందో చూద్దాం. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్లు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ యూనియన్స్ పిలుపుపై 2025 మే 2020 సమ్మెలో పాల్గొంటున్నట్లు సమ్మె నోటీసు ఇచ్చిన దాని గురించి అండి. శతాబ్ద కాలంగా కార్మిక వర్గానికి త్యాగాలు, పోరాటాలు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడులుగా తీసుకొచ్చి వాటి అమలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదండి. చూడండి, కోర్టు అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుంది. కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుంది. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారు. కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుంది అని కార్మిక సంఘాలు భావించారు. దేశంలోని పరిస్థితులను అన్నిటినీ సమీక్షించి చేసిన కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు 2025 మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 2025 మే 20న జరిగే సమ్మెలో మా సంఘం కూడా పాల్గొనాలని నిర్ణయించాం. అందుకని పారిశ్రామిక వివాదాల చట్టం 1947 లోని సెక్షన్ 22 సబ్ సెక్షన్ 1ని అనుసరించి సమ్మె నోటీస్ జారీ చేస్తున్నాము. ఒక్క ముక్క అండి, ఒకటే ముక్క, చాలా విషయాలు చెప్పొచ్చు 29 చట్టాల గురించి. ఎప్పుడో 130-40 సంవత్సరాల క్రితం మానవ జాతి రక్త తర్పణ చేసి అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని సంపాదించుకుంటే భారతదేశంలో అండి ఈరోజు 12 గంటల పని చేయాలట. నరేంద్ర మోడీ కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నాడా? పరిశ్రమలు నిర్వహిస్తున్న ఆదాని అంబానీలకు అనుకూలంగా ఉన్నాడు? ఒకసారి గుర్తు చేయండి. అంటే మానవ జాతి అప్రతిహతంగా పురోగమిస్తుంటే ఈయన తిరోగమనని పట్టుకపోతుండు. వీళ్ళ గురించి కార్మిక చట్టాలు ఉండద్దట. చట్టాలు కూడా చుట్ట తీసి అవతల పడుతుండ్రు. రాజ్యాంగం ప్రసాదించిన చట్టాలని 2-3 లేబర్ కమిషన్ అడుగుతాడు బాబు. యజమానిని కార్మికులకు సంబంధించిన అడుగుతాడు కూడా లేడుగా, అది కూడా తీసి పడేస్తాడు. అంటే అడ్డు అదుపు లేకుండా భారతదేశంలో కష్టజీవులను, కార్మికులను, శ్రామికుల్ని మను ధర్మశాస్త్రం అది చెప్తుందండి. శూద్రులారా, కాళ్ళలో పుట్టిన తొడలో పుట్టిన శూద్రులారా, పాదాల్లో పుట్టిన పంచములారా, మాలబాధికులారా, కొయ్యలారా, డక్కులారా, ఎరుకలారా, రెడ్డలారా, కమ్మలారా, మీరంతా మీకు ఆస్తి హక్కు ఉండద్దు, మీకు భూమి హక్కు ఉండదు, మీరు బతికే హక్కే ఉండద్దు, మొత్తం ఆదాని అంబానికే అనే రీతిలో వీళ్ళు ఇప్పుడు పరిపాలన చేసే తీరికి చేస్తుంటే మేము ఉత్తుత్తగాడి అనట్లేమండి. 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్ 1 అనుసరించి ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం మీకు మేము సమ్మె ఇస్తున్నాం ఖబర్దారని. ఒక్కరిద్దరు కాదు, ఈరోజు మొత్తం 30 కోట్ల మంది పైచలకు 20వ తారీఖున ఈ నెలలో జరిగే సమ్మెకి యావత్ ప్రపంచం మొత్తం సహకరించవలసిందిగా ఆలీటి ఆటం వారు ఆర్టీవీ కూడా మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తుంది. ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.